ఆ ఉత్సవాలు ఏందో చూసుకొని దాని తర్వాత నైట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. 9 రోజులు 9 గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటున్నా. ఇక్కడున్న కల్చర్స్ ఎలా ఉన్నాయి, పీపుల్ ఎలా ఉన్నారు, అసలు చాలామంది ఎందుకు వస్తున్నారు గిరి ప్రదక్షిణకి, ఫారెన్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు, ఏం తెలుసుకుంటున్నారు, మన వాళ్ళు ఏం తెలుసుకుంటున్నారు అన్న విషయాలు నేను తెలుసుకొని మీతో షేర్ చేసుకుంటాను. ఈ లిఫ్ట్స్ కానీ ఇదంతా ఆలోచిస్తే కంప్లీట్గా నాకైతే నేచరే హెల్ప్ చేస్తా అనిపిస్తుంది. నాకు అంత మంచి రూమ్ దొరకడం కానీ 9 days ఉండడానికి కూడా నాకు రూమ్ దొరికింది, మంచి రూము, మంచిగా కొండ కూడా కనిపిస్తుంది అన్నమాట అక్కడ నుంచి. అది మీకు ప్రజెంట్ కనిపిస్తున్న నంది ఉంది కదా, ఇక్కడ అభిషేకం చేస్తారన్నమాట నందికి నెలకి 2 సార్లు ప్రదేశాలలో. ఇది అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాను. ఇక్కడ ఈలోపు ఇక్కడ మంట స్టార్ట్ అయింది. రాజగోపురం దాటిన తర్వాత రోడ్ అంతా కన్స్ట్రక్షన్లో ఉంది, రాళ్ళు ఉంది అనమాట. మధ్యలో ఏమనిపించిందంటే 10 kilometers నుంచి 14 kilometers మధ్యలో అసలు నేను 9 days చేయగలుగుతానని అనిపించింది. అందరికీ గుడ్ మార్నింగ్. సో తిరువన్నమలలో ఉన్నాను. నా వ్యూ చూడండి. మీకు కనిపిస్తున్న కొండ వచ్చేసి అరుణాచలం కొండ అనమాట. చాలా బాగుంది వ్యూ రూమ్లో నుంచి. అది అందరికీ నమస్కారం. ముందుగా గురువుగారైన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో ప్రజెంట్ వచ్చేసి నేను అరుణాచలంలో ఉన్నానన్నమాట. నేను రెగ్యులర్గా కాకుండా ఈసారి ఒక 9 days ఉందాం అనుకుంటున్నాను ఇక్కడ ప్రశాంతంగా, వేరే డెస్టినేషన్ పెట్టుకోకుండా కంప్లీట్గా 9 days ఉండి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నా. లాస్ట్ 3 days చిదంబరంలో ఉన్నాను. అక్కడ మా ఫ్రెండ్ తెలుసు కదా, దీక్షితారు సెల్వరాజు శివ గణేశన్ గారు. సో వారి దగ్గరే ఉన్నాను, రిలాక్స్గా ఉన్నాను. అక్కడ కూడా ఎక్కువ ఏం చేయలేదు, జస్ట్ దర్శనం చేసుకున్నాను అంతే. చూద్దాం మరి ఇక్కడ నేను అరుణాచలంలో అసలు ఏం చూస్తాను, అసలు ఏం తెలుసుకుంటాను అని చెప్పేసి. కంటిన్యూస్గా 9 days మన వీడియోస్ వస్తాయి, చూడండి. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ కోసం. ఇవన్నీ అయితే మనకు లిఫ్ట్ ఇచ్చారు నేనున్న రూమ్ నుంచి. అది ఇవన్నీ నన్ను రమణ మహర్షి ఆశ్రమంలో డ్రాప్ చేశారనమాట. నేను రమణాశ్రమం లోపలికి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా ధ్యానం చేసుకున్నాను. రమణాశ్రమం లోపలనే 10:30కి ఫుడ్ పెడితే అక్కడే భోజనం చేసుకున్నాను. దాని తర్వాత పక్కనే ఉన్న దక్షిణామూర్తి స్వామి దర్శనం చేసుకొని దాని పక్కనే ఉన్న శేషాద్రి స్వామి ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ కూడా కాసేపు ప్రశాంతంగా కూర్చొని అక్కడ శేషాద్రి స్వామి సమాధి అయిన శివలింగానికి అభిషేకం జరిగింది. ఆ అభిషేకం చూసుకొని మళ్ళీ లిఫ్ట్ అడిగి నా రూమ్ దగ్గరికి వచ్చేసాను. జస్ట్ నేను ఉండే ప్లేస్కి వచ్చానమాట. మళ్ళీ లిఫ్ట్ అడిగి ఒక 2 kilometers ఉంది రమణాశ్రమం నుంచి. అది కాకపోతే ఇక్కడ నుంచి వ్యూస్ బాగున్నాయి. సో మధ్యాహ్నం వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ చేసుకుందాం, మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తుంది అనమాట గిరి ప్రదక్షిణ చేయడానికి. సో టెంపుల్లో అమ్మవారికి సంబంధించిన ఉత్సవం ఉందంట. సో మనకి అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నా. సో వెనకాల ఉంది కదా అరుణాచల కొండ. సో అక్కడ ఆ ఉత్సవాలు ఏందో చూసుకొని దాని తర్వాత నైట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. 9 రోజులు 9 గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటున్నా. ఇక్కడున్న కల్చర్స్ ఎలా ఉన్నాయి, పీపుల్ ఎలా ఉన్నారు, అసలు చాలామంది ఎందుకు వస్తున్నారు గిరి ప్రదక్షిణకి, ఫారెన్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు, ఏం తెలుసుకుంటున్నారు, మన వాళ్ళు ఏం తెలుసుకుంటున్నారు అన్న విషయాలు నేను తెలుసుకొని మీతో షేర్ చేసుకుంటాను. నేను అరుణాచలంలో ఉన్న ప్లేస్ ఇదే అనమాట. ఒక 2 kilometers దూరంలో ఉంది రమణాశ్రమం నుంచి. అది సో చుట్టుముట్టు చెట్లు ఉన్నాయి, చాలా ఐసోలేటెడ్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ అంటే సేమ్ ట్రాఫిక్ కానీ ఏం లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. సో ప్రస్తుతం అయితే టెంపుల్ దగ్గర వెళ్తున్నా కదా. సో అక్కడ టెంపుల్లో ఉత్సవం మీద జరుగుతుంది అమ్మవారిది, గాజులకు సంబంధించింది. చూద్దాం. అన్న రూమ్ నుంచి నాకు అన్నమయ్య టెంపుల్ దగ్గరికి లిఫ్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ అన్న.
థ్యాంక్ యూ. ఆ అన్న అయితే నన్ను డైరెక్ట్ టెంపుల్ వరకు డ్రాప్ చేశాడు. వాళ్ళు లోకల్లో ఎలక్ట్రిక్ వరకు అండ్ మేస్త్రి వర్క్ చేస్తారంట. ఈ లిఫ్ట్స్ కానీ ఇదంతా ఆలోచిస్తే కంప్లీట్గా నాకైతే నేచరే హెల్ప్ చేస్తుంది అనిపిస్తుంది. నాకు అంత మంచి రూమ్ దొరకడం కానీ 9 days ఉండడానికి కూడా నాకు రూమ్ దొరికింది, మంచి రూము, మంచిగా కొండ కూడా కనిపిస్తుంది అన్నమాట అక్కడ నుంచి. అది ఈ లిఫ్ట్స్ కానీ మనం మంచిగా ఉంటే 100% మనకు నేచర్ హెల్ప్ చేసేదానికి ఇలాంటివే నిదర్శనం అనమాట. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మాట్లాడదాం. ప్రస్తుతం వచ్చేసి మనం సౌత్ గోపురం దగ్గర ఉన్నాము. నేను ఈస్ట్ గోపురం మెయిన్ రాజగోపురం నుంచి వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడే రాజగోపురం దగ్గరికి వచ్చాను. ఈస్ట్ గోపురం అనమాట, చాలా ఎత్తైన గోపురం. ఇప్పుడే టెంపుల్ లోపలికి వచ్చా అనమాట. వ్యూ అంతా ఇలా ఉంది. అలాగే వెనకాల కనిపిస్తుంది స్తంభపు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇక్కడ స్తంభంలో వెలిసారనమాట. సో ఇప్పుడే స్తంభంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని మెయిన్ అరుణాచలేశ్వర దర్శనానికి వెళ్తున్నాను. లైటింగ్ బాగుంది, ఇప్పుడు ఎండ అంత లేదు. మనం చెప్పుకుందాం కదా ఈరోజు అమ్మవారి ఫెస్టివల్ ఉందని చెప్పేసి, అది ఇక్కడే అనమాట. అమ్మవారి ఉత్సవమూర్తిని ఆ పక్కన ఉన్న నదిలో స్నానం చేపించి ఇక్కడ పెడతారంట. గాజులు కూడా పంచుతారంట. చాలామంది లేడీస్ వచ్చారు. మనకి అక్కడ ఒక మహర్షి కనిపిస్తున్నారు కదా, ఆయన పేరు అరుణగిరి నాథర్ అనమాట. అరుణగిరి నాథర్ స్వామికి ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉంటుంది. చాలామంది అక్కడ బిజీగా ఉన్నారు. మనం ఈ లోపల దర్శనం చేసుకుందాం. మీకు ప్రజెంట్ కనిపిస్తున్న నంది ఉంది కదా, ఇక్కడ అభిషేకం చేస్తారు మీరు నందికి నెలకి 2 సార్లు ప్రదర్శనలో. లోపల దర్శనం చేసుకొని వస్తున్నాను. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకోవాలి నెక్స్ట్. సో నాకు తెలిసి ఇదంతా ముట్టిస్తారు అనుకుంటా. దాని తర్వాత నిప్పులపై నుంచి నడుస్తారంతా. ఇక్కడ ఈ అమ్మవారి ఫెస్టివల్ ఇది అనమాట ఈరోజు. ఇది అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాను. ఇక్కడ ఈలోపు ఇక్కడ మంట స్టార్ట్ అయింది. రాజగోపురం ముందుకు వచ్చాను. ఇక్కడ నుంచి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. రాజగోపురం దాటిన తర్వాత రోడ్ అంతా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది రాళ్ళు ఉంది అనమాట. మొదటి లింగమైన ఇంద్రలింగం వరకు రోజు ఇలాగే ఉంది. మీకు ఎవరికన్నా తక్కువలో రూమ్స్ కావాలి అనుకుంటే ఈ ఆశ్రమం బెటర్ అనమాట. శివకాశీనాథర్ ఆశ్రమం జస్ట్ సౌత్ గోపురం పక్కకే ఉంటుంది. ఏసీ నాన్ ఏసీ కూడా చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. ట్రై చేయండి ఒకసారి.
సెకండ్ లింగం అగ్నిలింగం వెళ్ళాలంటే మనం ఇలా వెళ్ళాలి. ఇక్కడ బోర్డు నుండి ఒక తీసేసి అంటున్నారు. ఈ బోర్డుని పట్టుకొని మనం వెళ్ళాలి. లోపలికి వెళ్ళి మనం అగ్నిలింగం దర్శనం చేసుకోవాలి. సెకండ్ లింగం. గుడ్ ఈవినింగ్ అందరికీ. సో నిన్నైతే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాను. మొత్తం అయిపోయేసరికి 12:10 అయిందనమాట టైము. సో నేను సెకండ్ లింగం అగ్నిలింగం దాటిన తర్వాత ఇంకేం బ్లాగ్ చేయలే అనమాట. కంప్లీట్గా శివనామస్మరణ చేసుకుంటూ ఎవరితో మాట్లాడకుండా కంటిన్యూస్గా చేస్తూనే ఉందన్నమాట, ఎక్కడ ఆగకుండా. ఒక 10 కిలోమీటర్ల దగ్గర పోయిన తర్వాత కుబేరలింగం వచ్చింది. కుబేరలింగం దగ్గర జస్ట్ ఒక 2 మినిట్స్ ఆగిన. దాని తర్వాత అక్కడ నుంచి ఇంకా 4 కిలోమీటర్స్ ఉందన్నమాట. మొత్తం గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్. అక్కడ నుంచి మళ్ళీ నాన్ స్టాప్గా మెయిన్ రాజగోపురం దగ్గరకు వచ్చాను. రాజగోపురం దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా ఆటో ఎక్కి వచ్చేసా. అప్పటికే 12:10 అయింది కదా టైము. ఆటో వాళ్ళు 300 అట్లా ఛార్జ్ చేసినాను ఉన్న ప్లేస్కి. సో అదనమాట విషయం. నేను ఇక్కడ మెయిన్గా కొన్ని రూల్స్ ఫాలో అయ్యాను అనమాట. వ్లాగింగ్ అంతా ఏం చేయాలనిపించలేదు. ఇంకొకటి కంప్లీట్గా ఏదో నామకే వాస్తే గిరి ప్రదక్షిణ చేయకుండా కొంచెం మంచిగా శివనామస్మరణ చేసుకుంటూ ఎవరితో మాట్లాడకుండా. ఇంకొక విషయం ఏంటంటే నేను ఇంకా ఫుడ్ కూడా ఏం తినలే అనమాట మధ్యలో. సో అది కొన్ని పాటిస్తే మంచిది మనకి. చాలామంది కొన్ని ఫుడ్ తింటున్నారు. వాటర్ అయితే తాగొచ్చు కానీ ఫుడ్ జంక్ ఫుడ్ తింటున్నారు. కొంతమంది రకరకాల ఫుడ్ తింటున్నారు. అదనమాట. నేనైతే ఏం తినలేదు. సో నేను నిన్న రమణాశ్రమంలో 10:30కి తిన్నా కదా లంచ్. అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ ఈరోజు టైం ఎంత ప్రజెంట్ 4 అవుతుందన్నమాట. అప్పటివరకు ఏం తినలేదు. సో అది ఎనర్జీ ఏంటంటే మరి అరుణాచలం ఎనర్జీ అయినా తెలియదు కానీ మార్నింగ్ రూమ్లో ఉంటే ఒక లడ్డు తిన్నా అంతే. ప్రస్తుతానికి సెకండ్ గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నా. సో మొత్తానికైతే నాకు మధ్యలో ఏమనిపించిందంటే 10 కిలోమీటర్స్ నుంచి 14 కిలోమీటర్స్ మధ్యలో అసలు నేను 9 days చేయగలుగుతానో అనిపించింది. సో అరుణాచలుది అమ్మవారి రక్షగా మనకి ఆ శక్తిని ఇచ్చిందనమాట. 3 hours 40 minutesలో ఏమో కంప్లీట్ చేశాను. మొత్తం 8:30కి ఏమో స్టార్ట్ చేశాను నైట్. అంటే టెంపుల్లో దర్శనం అంతా అయిపోయేసరికి 8:30 అయింది. అక్కడ 8:30కి అలా రఫ్గా స్టార్ట్ చేస్తే నాకు మొత్తం గిరి ప్రదక్షిణ అయిపోయేసరికి 12-10 minutes అయిందనమాట. సో అది విషయం. ప్రజెంట్ సెకండ్ గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నాను. సో ఈ వీడియోకి ఇంతే అనమాట. మన ఛానల్ మీకు నచ్చితే, మన కంటెంట్ కానీ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.